నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరు ఉన్నారని కూడా ఊహించలేదు. నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు. చెప్పాను చాలా సార్లు, ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను. కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తా ఉంటే ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది. అది 1-2 రోజులు చేయాలా మీరు? నేను జైల్లో ఉన్న 53 రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు. దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను. కొంతమంది చనిపోయినా గుర్తుంటారు కానీ నేను బ్రతుకున్నగానే గుర్తు పెట్టుకున్నారంటే నా జీవితంలో మర్చిపోలేను. అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం. రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క, రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం. అందుకని అందరం కలవాలనుకున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. పోటీ చేస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మీరు నెలలు తరబడి అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరు మీకు ఎంత శక్తి ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిపించారంటే ఇది మా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం, నేను ఆ జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందుకే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా.